హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి వ్లాగ్స్. నేను మీ భాగ్యలక్ష్మి. చికెన్ పకోడీ అండి, ఈజీగా చేసుకోవచ్చు. ఎవరికి ఇష్టం ఉండదు, ఎవరికైనా ఇష్టం ఉంటుంది. హాఫ్ కేజీ చికెన్ తీసుకోవాలి. మంచిగా 3-4 టైమ్స్ వాష్ చేసి పెట్టుకోవాలండి. దాంట్లోకి కొంచెం పసుపు, 2 స్పూన్స్ కారం, మన స్పైసీకి తగ్గట్టుగా కారము, రుచికి సరిపడా ఉప్పు, అల్లం వెల్లిపాయ పేస్ట్, ఒక నిమ్మకాయ పిండుకోవాలి. దాంట్లోకి కొంచెం కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి అండి చీలికలు, బియ్యం పిండి 2 స్పూన్స్, కార్న్ఫ్లోర్ 2 స్పూన్స్ అండి. దాంట్లోకి శనగపిండి ఒక 2 స్పూన్స్, అది జీలకర్ర పొడి, ధనియాల పొడి అండి, అది కూడా వేసుకొని కొద్దిగా వాటర్ కలుపుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలపాలి. స్పైసెస్ అన్నీ ముక్కలకు బాగా పట్టుకోవాలి. కలిపిన తర్వాత ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. 2 అవర్స్ తర్వాత నేను చూపిస్తున్నా చూడండి, బాగా మ్యాగ్నేట్ అయింది. మంచి ఆయిల్ పెట్టుకొని బాండీలో వేసుకోవాలండి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క ముక్కలు తీసుకుంటూ వేసుకోవాలి. చిన్న మంట మీద కాల్చుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి. లోపల బాగా కుక్ అవుతుంది. చికెన్ అనేది టేస్ట్ బాగుంటుంది. తింటుంటే జ్యూసీగా వస్తుందండి. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. సేమ్ అలాగే అన్నీ కాల్చుకోవాలి. కరకరలాడుతూ క్రిస్పీగా, టేస్టీగా, పర్ఫెక్ట్గా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.